ఊరి చివరి మనిషి కథామంజరి అక్టోబర్ 2024లో ప్రచురితమైనది. రచన పి. సీతారామరాజు గారు. చదువుతున్నది ఎస్టీకే శిరీష. ఇన్నాళ్ళు ఏం సాధించాను? తన ఆలనా పాలనా చూసిన తండ్రికి అవసాన దశలో తోడు లేకుండా పోయాను. నేనున్నాను అనే ధైర్యం ఇచ్చే మా నాన్నకు నేను నీతోనే ఉంటాను అని చెప్పే ధైర్యం చేయలేకపోయాను. ధనం ధనం అంటూ మాయా ప్రపంచంలో మునిగిపోయి ఇక్కడికి రాలేకపోయాను. నా కొడుకు అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పలేక తప్పక ఇండియాకు వచ్చాను. మాదో పల్లెటూరు. దాన్ని ఆనుకుని ఓ నది ఉంది. నది ఒడ్డున పెద్ద రావి చెట్టు, దాని చుట్టూ పెద్ద అరుగు. సాయంకాలం సూర్యుడు నదిలో నుండి దిగిపోతూ ఉంటే చూసే జనంతో మా ఊరు చూడముచ్చటగా ఉండేది. నదీ ప్రవాహం మెల్లగా సాగిపోతుంది. ఆ నది ఆవల కొన్ని గ్రామాలు. అక్కడికి చేరుకోవాలంటే పడవ ఎక్కాల్సిందే. అప్పుడు రేవు జనంతో కలిసి ఉండేది. తెల్లారితే నిత్యం అక్కడ తిరునాళ్ళలా ఉండేది. చిన్నప్పుడు చాలాసార్లు రాయి తీసుకుని నదిలోకి విసిరేవాణ్ణి. రావి చెట్టు దిమ్మ మీద కూర్చొని చూస్తూ ఉంటే తరంగాలు నా కాళ్ళ దగ్గరికి వచ్చి ఆగిపోయేవి. ఈ రావి చెట్టు నాకు ఎప్పటికీ వీడని జ్ఞాపకంలా నన్ను భూమిని పట్టుకుని భవిష్యత్తులోకి విస్తరించినట్లుగా కనిపించేది. నాన్న నన్ను డిగ్రీ వరకు మా ఊర్లోనే చదివించి నాతో పాటు కలిసి చదువుతున్న మా ఊరి జమీందారి గారి అబ్బాయి సుందరంతో పాటు నన్ను అమెరికాకు పంపించాడు. పై చదువులతో పాటు అక్కడే ఉద్యోగంలో స్థిరపడిపోవడం, పెళ్ళి పిల్లలు అన్నీ చకచకా జరిగిపోయాయి. అమ్మ అప్పటికే మాకు దూరమైంది. నాన్న ఆశీర్వాదం కోసం మేమంతా కలిసి ఒక్కసారి కూడా మా ఊరు వెళ్ళలేకపోయాము. నన్ను పిల్లలను నా భార్యను నాన్న అక్కడి నుంచి చూసే ఏర్పాటు ఇక్కడ చేశాను. అదే భ్రమలో కాలం గడుపుతున్నానేమో అనుకుంటూ ఉంటాను. ఇంతకాలం నేను మా ఊరు వెళ్ళకపోయినా నన్ను మా నాన్న ఏమీ అనలేదు. జీవిత గమనంలో 25 ఏళ్లు దాటిపోయాయి. నాతో పాటు అమెరికాకు వచ్చిన సుందరం అతని తండ్రి హఠాత్తుగా చనిపోవడంతో ఇండియాకు వెళ్ళిపోయాడు. మళ్ళీ రానేలేదు. ఇక్కడ ఉండి స్థిరపడాలనుకున్న అతను వెళ్ళిపోయాడు. ఇక్కడ ఉండకూడదు అనుకున్న నేను మాత్రం ఇక్కడే స్థిరపడిపోయాను. అమెరికాకు వచ్చిన కొత్తలో ఇక్కడ జీవనశైలి, వాళ్ళ స్వభావం, మాటలు యంత్రాల్లో తయారు చేసుకుని ఒంటికి పూసుకున్నట్లు కనిపించేవి. అదో కృత్రిమ జీవన ప్రయాణం. సంస్కృతి సాంప్రదాయం కనుమరుగై బతకడానికో విలాసాలకో డబ్బు సంపాదించడానికి పరుగులెత్తిపోయే జీవన ప్రవాహం అది. అవసరాలు, అత్యాశ, అతిజ్ఞానాలకి పరాకాష్ట. అలాంటి నాగరికత మానవ మనుగడను మళ్ళీ వెనక్కి తేలేని స్థితి. నిరంతరం మారిపోయే జీవుల సృజన నాకు అక్కడ కనిపించింది. అదే మానవ శ్రేయస్సుకో మానవ వినాశనానికో నాకు మాత్రం అర్థం కాలేదు. ఇప్పుడు నేను ఇండియాకి వెళ్లాల్సిన పరిస్థితి ఆసన్నమైంది. అక్కడ ఎవరూ లేరు, నాన్న తప్ప. వృద్ధాప్యంతో చివరి దశలో ఉన్న ఆ దేహాన్ని చూడ్డానికి తప్ప. అంతా కలిసి బయలుదేరి ఇండియాకు వచ్చాం. మొత్తం అంతా మారిపోయింది. మా ఊరి రూపురేఖలు కనిపించకుండా పోయాయి. నది మీద వంతెన పడింది. ఇప్పుడు రేవు ఒంటరిదైంది. రావి చెట్టు కొట్టేసి అక్కడ గ్రామ సచివాలయం కట్టారు. శూన్యానికి నిశ్శబ్దానికి మధ్య వేళ్లాడుతున్న మనసులా ఉంది మా ఊరు. స్వచ్ఛత లేని గాలి, కలుషితమైన ఆహారం ఆక్రమించాయి మా ఊరిని. ఒకప్పుడు మా పల్లెటూరు నిండు ముత్తైదువులా పెద్ద బొట్టు పెట్టుకున్న మా అమ్మలా ఉండేది. నాకు మా అమ్మ దూరమైనా నాన్నతో పాటు కనీసం అమ్మలాంటి నా ఊరు కనిపిస్తుంది అనుకున్నాను. సెజ్ ఏర్పాటులో ప్రభుత్వం మా ఊళ్ళో పొలాలన్నీ లాగేసుకుంది. పచ్చని పైరుతో కళకళ్లాడే మా పొలాల్లో ఇప్పుడు పొగగొట్టాల ఫ్యాక్టరీలు మొలిచాయి. వ్యవసాయ భారతావని కర్మాగారాల దేశంగా మారిపోతూ ఒకనాటికి నా దేశం పొగచూరి మరుభూమిగా మారుతుందేమో. స్వచ్ఛతగా ప్రవహించే మా ఊరి జీవనది కాలుష్యాన్ని మోసే రోజు వస్తుందని తెలియదు. వర్తమానాన్ని భవిష్యత్తుకు ముడిపెట్టి ఊహించుకుంటే రాబోయే కాలపు దృశ్యాలు కన్నీటితో నా కళ్ళను తడిపాయి. ఒకప్పటి ఊరు చివర ఇప్పుడు వంతెన రాకతో మొదలైంది. ఊర్లో కడుగు పెట్టాను. నా జ్ఞాపకాల గుర్తుల కోసం చూస్తూ ఉన్నాను. తరాలు గడిచి గుడిసెలు అంతస్తులుగా మారాయి. ఎక్కడో కొన్ని ఇంకా అలానే ఉన్నాయి. కాళ్లను హత్తుకునే మట్టి బాటలు కాంక్రీట్ బాటలుగా మారిపోయాయి. ఒకప్పుడు ఊర్లోకి కొత్త మనిషి వస్తే ఊరంతా తెలిసేది. ఎవరు మీరు, మీకెవరు కావాలనే ప్రశ్నలు ఊసులు చుట్టుముట్టేవి. కారు దిగిన నాకు నా మనసుకి తప్ప నేనెవరో తెలియదు. మా నాన్న మొండితనం మా ఇల్లుని, ఇంటి జ్ఞాపకాలను పదిలంగా ఉంచింది. ఇరుగు పొరుగు మారింది. అమ్మయ్య, నా ఇల్లైనా మారలేదు అని మనసు ఆనందపడింది. ఇప్పుడు మా ఇల్లు కాలం కుదుపులకి కూలబడిపోకుండా నాన్న మరమ్మతులు చేయించి ఉన్నట్టున్నాడు. ఇంటి పెరట్లోకి వెళ్ళాను. నాన్న ఎక్కడా కనబడకపోయేసరికి పెరట్లో పూల మొక్కలకు బదులు పిచ్చి మొక్కలు పెరిగి ఉన్నాయి. ఇంటి పైకప్పు పెంకులన్నీ నాచుపట్టి పచ్చని రంగు పులుముకున్నాయి.
అక్కడే అమ్మ రోజూ పూజ చేసే తులసి కోట కూలబడిపోయి ఉంది. దాని పక్కనే కాస్తంత దూరంలో ఆనాటి రుబ్బురాయి ఇంకా అలానే ఉంది. చెక్కపీట మీద అమ్మ కూర్చుని మినప్పిండి రుబ్బుతూ ఉంటే నేను అమ్మ వెనకగా పాక్కుంటూ వెళ్ళి గిన్నెలోకి తీసిన మినప్పిండిని ముఖానికి రాసుకునేవాడినట. పసిప్రాయంలో నా జ్ఞాపకాలు ఇంట్లోకి అడుగు పెట్టగానే గుండెను బరువు చేశాయి. ఇప్పుడు అమ్మ బతికి ఉంటే ఇలా ఉండేదా ఇల్లు? చెమ్మగిల్లిన కళ్ళతో హాలు మధ్య వాలు కుర్చీలో కళ్ళు మూసుకుని విశ్రమిస్తున్న మా నాన్న కాళ్ళ దగ్గర కూలబడ్డాను. నా 2 చేతులతో ఆయన పాదాలను తాకి, నన్ను క్షమించు నాన్న, ఇకపై జీవితాంతం ఇక్కడే ఉన్నా నీ రుణం మాత్రం తీర్చుకోలేను. ఆకలి మింగేసిన కష్టం నీది. నా భవిష్యత్తు కోసం బంగారు బాట వేసి ఎక్కడో కూర్చోబెట్టావే, దానికి త్యాగం నీ జన్మ. ఆయన పాదాల మీద పడిన నా కన్నీటి తడికి నా వైపు తలెత్తి చూశారు. చూపు మందగించిన రక్త సంబంధం గుర్తుపట్టింది. ఒళ్ళంతా తడుముతూ, పోనీలేరా, ఇప్పుడైనా వచ్చావు, నువ్వు వస్తావని తెలిసి అన్ని ఏర్పాట్లు చేశాను అంటూ పైకి లేపి నా భుజం మీద చెయ్యేసి గదిలోకి తీసుకెళ్ళాడు. సాయంకాలం నేను ఊర్లోకి నడిచాను. నా మిత్రుణ్ణి పలకరించాలని ఊరి మధ్యలో ఉండే జమీందారు ఇల్లు వైపు అడుగులేశాను. బయట నన్ను ఆపిన వ్యక్తి కొత్తగా కనిపించాడు. ఇప్పుడు నా స్నేహితుడు అక్కడ లేడని, ఇల్లు అమ్మేసి ఊరి చివర ఉంటున్నాడని తెలుసుకుని అటుగా అడుగులు వేశాను. ఒకప్పుడు ఊరు మొదలు ఇప్పుడు చివరయ్యింది. పొలంగట్లు దాటుతూ మధ్యలో కనబడుతున్న విశాలమైన స్థలంలో ఉన్న పూరిపాక దగ్గరకు వెళ్ళాను. కర్రలతో చేసిన గేటు మూసి ఉంది. దానికి చేరువలో పొలంలో పనిచేస్తున్న రైతు కూలీని పిలిచాను, స్నేహితుని వివరం కోసం. నా పిలుపుకి అతను తలెత్తి పైకి చూశాడు. తువ్వాలు తలకు కట్టి మాసిన గడ్డంతో ఉన్న అతన్ని చూసిన నాకు ఒక్క క్షణం మతి స్తంభించింది. అతనే నా మిత్రుడు, జమీందారు కొడుకు సుందరం. విదేశాల్లో పెద్ద పెద్ద చదువులు చదివిన వ్యక్తి. ఇలా రైతు కూలీగా చూసిన అతన్ని నేను నమ్మలేకపోయాను. నన్ను చూసి గుర్తుపట్టి ఆప్యాయంగా ఆలింగనం చేసుకున్నాడు. మొత్తానికి చాలా పెద్దవాడి వేయవు. నీ మీద నమ్మకంతో నిన్ను నాతో పంపించమని చెప్పిన మా నాన్న మాటని, మా నాన్న మాటకు గౌరవించి పంపిన మీ నాన్న ఆశని నెరవేర్చావురా. నాకు చాలా సంతోషంగా ఉందిరా. ఏమీ మాట్లాడక నేను వాడి ఇంటి చుట్టూ చూస్తూ ఉన్న నాలో సంశయం వాడికి అర్థమై చెప్పాడు, ఒరేయ్, నీకు తెలుసుగా, మా నాన్నకు దాన ధర్మాలు ఎక్కువని ఆస్తులు కరిగాయి. ఆయన ఆరోగ్యం పాడై మిగిలిన ఆస్తి మందుల ఖర్చులకు కూడా సరిపోలేదు. అప్పులు మిగిలాయి. ఆయన చనిపోయాక ఉన్న ఇల్లు పొలం అమ్మేసి మొత్తం అప్పులు తీర్చేశాను. ఇది మాత్రం మా అమ్మ నా కోసం కొన్న పొలం. దీన్నే సేద్యం చేస్తున్నాను. కాయ కష్టం అలవాటు అయిందిరా. ఒరేయ్, నేను నిన్ను ఇలా చూడలేకపోతున్నానురా. నాతో వచ్చేయరా. ఒక్కసారి కూడా నన్ను ఏదైనా సహాయం అడగాలని, నీ బాధలు చెప్పుకోవాలని అనిపించలేదురా. ఆ మాటకు సుందరం నవ్వు నవ్వి, నువ్వు చూస్తుంది బయట స్థితిరా. నిజం చెప్పాలంటే ఇప్పుడు నేను చాలా ఆనందంగా ఉన్నాను. మనస్సు ప్రశాంతంగా ఉంది. ఏసీ గదుల్లో నిద్ర పట్టక అటూ ఇటూ దొర్లుతూ ఉన్నదానికంటే అదిగో ఆ వేప చెట్టు నీడన తల కింద తువ్వాలు పెట్టుకుని పడుకుంటే ప్రశాంతమైన నిద్ర పడుతుంది. నేను నిజంగా ఇప్పుడే సంతోషంగా ఉన్నాను. మనిషికి సౌఖ్యాన్నిచ్చేది ఆత్మతృప్తి, ప్రశాంతమైన మనస్సు. ఆ రెండూ నాకున్నాయి. అందుకే ఎవరిని అడగాలని అనిపించలేదు. నాకు ఈ జీవితం చాలరా, మళ్ళీ అక్కడికి రాలేనురా. మన ఊరి గాలి, మన దేశ సంస్కృతి వదిలిపెట్టి రాలేనురా. మిత్రుడి మాటలు నన్ను ఆత్మవిమర్శకు గురిచేశాయి. ఇన్నాళ్ళు ఏం సాధించాను? నా ఆలనా పాలనా చూసిన తండ్రికి అవసాన దశలో తోడుగా లేకుండా పోయాను. నేనున్నాను అనే ధైర్యం ఇచ్చే మా నాన్నకు నేను నీతోనే ఉంటాను అని చెప్పే ధైర్యం చేయలేకపోయాను. ధనం ధనం అంటూ మాయా ప్రపంచంలో మునిగిపోయి ఇక్కడికి రాలేకపోయాను. నా కొడుకు అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పలేక తప్పక ఇండియాకు వచ్చాను. ఇదంతా చూపించి వెళదామని ఆలోచనలతో ఎందుకో నా మనస్సుకి సర్ది చెప్పలేకపోతున్నాను. ఒరేయ్ అన్న మిత్రుని పిలుపుకి ఆలోచనల నుంచి బయటకు వచ్చాను. రారా, కాస్త ఎంగిలి పడదు గాని అంటూ భుజం మీద చెయ్యేసి పాకలోకి తీసుకెళ్ళాడు. మజ్జిగ కలిపిన రాగిజావ చెంబులో పోసి ఇచ్చాడు. పూర్తిగా తాగి, నేను ఇక్కడే ఉండిపోదాం అనుకుంటున్నా అన్న నా మాటకి, ఏం నా కోసమా అన్నాడు సుందరం. నీకోసం కాదు, నా కోసం, నన్ను కన్న ఈ నేల కోసం, నా అనుకునే వాళ్ళ కోసం అంటూ బయటకు అడిగేశాను. సమాప్తం.